వీళ్ళందరికన్నా ముందే నేనే ప్రాణత్యాగం చేసుకుంటాను. నేను వెనక్కి రాలేదు అంటే వాళ్ళకి అర్థమైపోతుంది సీతమ్మ ఇక్కడ లేదు, నేను రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అని. హనుమంతుడు ఏడుస్తూ బాధపడుతూ ఎలా చనిపోవాలి? ఈ చెట్టుకు ఉరి వేసుకొని చనిపోవాలా, లేదా మంటలలో దూకి చనిపోవాలా, లేదా నీటిలో దూకి చనిపోవాలా, లేదా ఆహారం తినకుండా అలానే ఉండి చనిపోవాలా అని అనుకుంటూ ఉంటాడు. ఉరి వేసుకొని చనిపోదాం అని నిర్ణయించుకొని నన్ను క్షమించండి స్వామి అని రాముడిని తలుచుకుంటూ ఉరి వేసుకుంటుండగా పక్కనే ఉన్న అశోకవనము నుండి ఏడుస్తూ బాధతో రాముడి పేరుతో పాట పాడుతూ ఒక గొంతు వినబడుతుంది. ఈ లంకలో రాముల వారి పేరుతో పాట పాడుతుంది అంటే ఆమె ఖచ్చితంగా సీతమ్మనే అని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళతాడు. అలా వెళ్లి సీతమ్మను గుర్తుపట్టి మొత్తం విషయం చెప్పి రాముల వారి ఉంగరాన్ని సీతమ్మకి ఇస్తాడు. సీతమ్మ ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా పెద్ద పాపం హనుమ, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని ఆమె